హలో ఫ్రెండ్స్, ఉభయ గోదావరి జిల్లాల జీవనాడి ఈ రెండు ప్రాంతాలను సస్యశ్యామలం చేసిన ప్రాజెక్ట్ బ్రిటిష్ ఇంజనీర్ సర్ ఆర్థర్ కాటన్ విజన్ ధవళేశ్వరం బ్యారేజ్. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్కి మంచి రోజులు వచ్చాయని చెప్పాలి. ఎందుకంటే అక్కడ ఇనప గేట్లు కనిపిస్తున్నాయి కదా, ఈ ప్రాజెక్టు పొడవున ఉన్న మొత్తం ఇనప గేట్లను కొత్త వాటితో రీప్లేస్ చేయబోతున్నారు. చాలా ఇంపార్టెంట్ ఇనిషియేటివ్ ఇది. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వయంగా దీనికి శంకుస్థాపన చేశారు. ఇవి ఎందుకు మార్చాలంటే చాలా కాలం నుంచి వీటి మీద ఒత్తిడి పెరిగిపోతుంది. పోలవరం ప్రాజెక్ట్ అనుకున్న టైంకి పూర్తి కాలేదు, ఇంకా టైం పడుతుంది అంటున్నారు. సో పైనుంచి వస్తున్నటువంటి వరద నీరు ప్రతి వర్షాకాలం కూడా ఆ పైనుంచి వస్తున్న వరద నీరు ప్రెజర్ అంతా కూడా ఈ ప్రాజెక్ట్ మీద పడుతుంది. ఇక్కడి నుంచే గోదావరి నుంచి వాటర్ సముద్రంలోకి వెళ్ళిపోతుంది కాబట్టి ఆ ప్రెజర్ అంతా ఈ గేట్ల మీద పడుతుంది అనమాట. సో వీటిని మార్చాలని ఎప్పటి నుంచో ఒక డిమాండ్ అయితే ఉంది. సిడబ్ల్యూసీ కూడా ఆ సూచనలు చేసింది. నిజానికి 2014-19 మధ్యలో, అంటే అప్పుడు టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు 58 గేట్లను ఆల్రెడీ మార్చారు. కానీ ఇంకా 117 గేట్లు మార్చాల్సి ఉంది. అంటే టోటల్గా 175 గేట్లు ఉంటాయన్నమాట. ఇందులో 58 ఆల్రెడీ పూర్తి చేస్తారు, మార్చేశారు వాటిని. కానీ 117 గేట్లు ఇంకా మార్చాల్సి ఉంది. అవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ ప్లేస్లో ఉన్నాయి ఈ బ్యారేజ్లో. సో ఇప్పుడు వాటిని మార్చడం కోసం శంకుస్థాపన చేశారు. ఎక్కడెక్కడ ఈ బ్యారేజ్కి సంబంధించినటువంటి ఆ గేట్లు మారుస్తున్నారు, ఇది ఎందుకంత ఇంపార్టెంట్ అనేది మనం దగ్గర నుంచి చూసే ప్రయత్నం చేద్దాం. వచ్చేయండి. కాటన్ బ్యారేజ్కి బ్యాక్ సైడ్ ఉన్నాం మనం. ఈ గేట్లు ఎక్కడైతే మారుస్తున్నారో వాటిని మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ముందుగా అయితే ఇది చంద్రబాబు నాయుడు రోజు ఉదయం శంకుస్థాపన చేసిన శిలాఫలకం. ఇది మొత్తం 150 కోట్లతో దీన్ని, అంటే ఈ గేట్లన్నీ కూడా మారుస్తున్నట్టుగా ఇక్కడ ఉంది. కానీ యాక్చువల్గా ఐఎన్పిఆర్ అంటే సమాచార శాఖ మనకి ఇచ్చిన సమాచారం ఏంటంటే దగ్గర 152 కోట్లు ఖర్చు పెడుతున్నట్టుగా వాళ్ళైతే చెప్పారు. అంటే ఓన్లీ గేట్ల వరకు అయితే కనుక 150 కోట్లు పెడుతున్నట్టుగా ఇక్కడ ఈ శంకుస్థాపన చేశారు. దానికి సంబంధించిన శిలాఫలకం ఇది. ఇప్పుడు ఈ గేట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇదిగో ఇక్కడ బ్యాక్ సైడ్ మీకు కనిపిస్తాయి కదా, చూడండి. టోటల్గా అక్కడ ఆ వాటర్ని మొత్తం ఆపుతుంది చూడండి గేట్లు అక్కడ పూర్తిగా. మనకి ఇలాంటివి 175 గేట్లు ఉన్నాయి. ఈ ప్రాజెక్టు మొత్తం కూడా మనకి విజయవాడ ప్రకాశం బ్యారేజ్ టైప్లో సింగిల్గా ఉండదు. ఇది ఇలా ముక్కల కింద ఉందన్నమాట. ఎందుకంటే సహజ సిద్ధంగానే ఇక్కడ ఈ గోదావరి 7 పాయలుగా విడిపోతుంది. దీన్ని ఇక్కడ సప్త గోదావరి అంటారు. వీటికి సంబంధించి అలా లంకలు ఏవైతే ఏర్పడ్డాయో ఆ ప్లేస్లో వదిలేసి మిగతా ప్లేసుల్లో బ్యారేజ్ కట్టుకుంటే వెళ్ళిపోయారు సర్ ఆర్థర్ కాటన్. సో ఇప్పుడు దాన్ని బేస్ చేసుకుని కట్టిన కొత్త బ్యారేజ్ ఏదైతే ఉందో ఈ బ్యారేజ్కి సంబంధించిన గేట్లు అనమాట మారుస్తున్నారు. ఇవన్నీ 175 గేట్లు ఉన్నాయి. ఇందులో 58 గేట్లు ఆల్రెడీ మార్చేశారు. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా, 2014-19లోనే మార్చేశారు. ఇప్పుడు మిగిలిన 117 గేట్లు మార్చడానికి శంకుస్థాపన. దీనికి యాక్చువల్గా 152 కోట్ల వరకు కూడా ఖర్చు అవుతుందని చెప్పారు. దీన్ని 2 ఫేజుల్లో నిర్మిస్తున్నారనమాట. మొదటి ఫేజ్ వచ్చి 130 కోట్లు ఖర్చు పెడతారు. సెకండ్ ఫేజ్ వచ్చి 22 కోట్లు ఖర్చు పెడతారు. సో ఇదంతా కూడా పుష్కరాల టైంకి పూర్తయిపోవాలనేది వీళ్ళ ప్లాన్. మొత్తం ఈ ప్రాజెక్టు సంబంధించిన గేట్లు అన్నీ కూడా మార్చేసి పుష్కరాల టైంకి ప్రకాశం బ్యారేజ్కి నైట్ టైం ఎలాగైతే లైట్లు పెట్టారో అదేలాగా ఈ బ్యారేజ్ మొత్తానికి లైట్లు పెట్టేసి దీని ఒక టూరిస్ట్ స్పాట్గా కూడా మార్చాలి అనేది ప్రభుత్వం ఆలోచన. చంద్రబాబు నాయుడు దానికి సంబంధించి ఆదేశాలు ఇచ్చారన్నమాట. ఎట్టి పరిస్థితిలో పుష్కరాల టైంకి పూర్తయిపోవాలి, ఈ గేట్లన్నీ కొత్తవి రావాలి, ఈ గేట్లకి ఏవైతే చిన్న రిపేర్లు ఉన్నాయో అవి కూడా పూర్తయిపోవాలి. దాంతోపాటుగా టోటల్గా ప్రాజెక్టు మొత్తం లైటింగ్ పెట్టి చాలా అందంగా మార్చాలి దీన్ని ఈరోజు అధికారులకి అయితే ఆదేశం ఇచ్చారు. అలాగే చివరి భూములకు కూడా వాటర్ అందేలాగా ఏర్పాట్లు చేయండి. అలాగే జాగ్రత్తగా ఉండండి. ఇవన్నీ మార్చే వరకు కూడా పనులన్నీ కూడా పూర్తయ్యే వరకు అప్రమత్తంగా ఉండండి. వరదలు ఈసారి ఎక్కువగా వచ్చే ఛాన్స్ కూడా ఉందంటున్నారు. కాబట్టి ఆల్రెడీ మీకు ఈ రెడ్ వాటర్ వచ్చేసింది, వరద నీరు అంతా కూడా. సో ఎలాంటి పరిస్థితి రాకుండా కాస్త జాగ్రత్తగా ఉండండి, అప్రమత్తంగా ఉండండి కూడా అధికారులను ఆదేశించారు. ఈ యాంగిల్లో మీకు ఇంకా బాగా కనిపిస్తాయి ఈ బ్యారేజ్కి సంబంధించిన గేట్లు. మీరు చూడండి మొత్తం ఆ సిస్టమ్ అంతా కూడా ఎంత బాగుంటుందో. అదిగో ఆ గేట్లు సగం తెరిచి సగం మూసుంచారు. మొత్తం పైనుంచి వస్తున్న వరద నీటిని అలా వదిలేస్తున్నారు అనమాట నదీ పాయల్లోకి. ఇవి మొత్తం 7 పాయలుగా విడిపోయి ఉంటాయి. ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, సప్త గోదావరి అంటారు. కాకపోతే ప్రస్తుతం దీంట్లో 3 ఈ నదీ పాయలు ప్రధానంగా ఉన్నాయి: గౌతమి, వశిష్ట, వైనతేయ. ఇవన్నీ కూడా సముద్రంలోకి వెళ్ళిపోతాయి ఈ గోదావరి నదిని తీసుకుని. ఇవి వాటర్ని ఎప్పుడు వదలాలి ఏంటి అనేది ఇగో ఈ బ్యారేజ్ ద్వారా డిసైడ్ చేస్తారన్నమాట ఆ నదీ పాయల్లోకి. ఇది యాక్చువల్గా 1970, 80s ఆ ప్రాంతంలో కట్టినటువంటి కొత్త బ్యారేజ్ ఇది. నిజానికి ఒరిజినల్గా సర్ ఆర్థర్ కాటన్ గారు కట్టిన బ్యారేజ్ ఆనవాళ్ళు అవి.
కొన్ని చోట్ల మిగిలి ఉన్నాయి, కొన్ని ఆనవాళ్ళు కొన్ని చోట్ల పూర్తిగా శిథిలమైపోయాయి. అదిగో మీకు కనిపిస్తుంది కదా మెట్లలాగా, ఇదంతా కూడా పాత బ్యారేజ్, ఒరిజినల్ బ్యారేజ్ ఉన్నటువంటి ప్రాంతం అది. ఇది 1970s మళ్ళీ కాస్త దీన్ని సామర్థ్యం పెంచి కట్టారు. సరార్దర్ ఘాట్ని కట్టింది అయితే స్వతంత్రం రావడానికి 100 ఏళ్ళ ముందే ప్రారంభమైంది, 1847లోనే. 1850s 52 ఆ టైంకి అది పూర్తయిపోయింది కూడా కట్టేయడం. అది 100 ఏళ్ళు దాటిపోయింది కాబట్టి మళ్ళీ 1970s ఆ ప్రాంతంలో దీన్ని కట్టారు. నిజంగానే చాలా అద్భుతమైనటువంటి వ్యవస్థ ఇది. ఒక్కసారిగా అంతకుముందు కరువు కాటకాలతో ఉండేదంట ఈ ప్రాంతం అంతా కూడా. అలాంటిది బ్యారేజ్ కట్టడంతో కాటన్ దొర గారు ఒక్కసారిగా సస్యశ్యామలం అయిపోయింది. ఆ తర్వాత ఇక్కడ సంస్కృతి, ఇక్కడ వంటలు ఇవన్నీ కూడా కొత్త రుచుల్ని, కొత్త అందాలని సంతరించుకున్నాయి. ఇప్పుడు ఒక బ్యూటీ అనే పదానికి అర్థంగా మారిపోయింది ఈ ప్రాంతం అంతా కూడా కేవలం ఈ బ్యారేజ్ వల్ల. అందుకనే దీన్ని ఎట్టి పరిస్థితుల్లో పాడవకుండా కాపాడుకుంటూ వస్తుంది ప్రభుత్వం. పోలవరం కడితే దీనికి సంబంధించినటువంటి ఇంత ప్రెజర్ అయితే ఉండదు. పోలవరం దగ్గర మ్యాక్సిమం వాటర్ అంతా కూడా ఆగిపోతుంది. ఇప్పుడు ఏంటంటే పోలవరం ఇంకా పూర్తి కాలేదు కాబట్టి ఆ వచ్చే ప్రెజర్ అంతా కూడా ఇదే చూసుకుంటుంది. అందుకోసమే ఈ గేట్లని మళ్ళీ కొత్తగా మార్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. బట్ ఏమైనప్పటికీ ధవళేశ్వరం అంటే ఇమ్మీడియట్గా గుర్తొచ్చేది ఈ బ్యారేజ్, కాటన్ దొర కట్టిన బ్యారేజ్. అందుకే ఆయన పేరు మీద ఇంకా ఈ బ్యారేజ్కి ఆ పేరు కంటిన్యూ అవుతుంది. ఈ రెండు ప్రాంతాల ప్రజలు ఆయన్ని ఒక చిరస్మరణీయుడిగా భావిస్తూనే ఉంటారు. ఆయన పేరు మీద పద్యాలు కూడా, శ్లోకాలు కూడా చాలా మందిలో ఉన్నాయి. ఒకప్పుడు ఆయన భగీరథుడితో పోలుస్తూ పద్యాలు చదివేవారంట బ్రాహ్మణులు ఇక్కడ ఉండే నదీ స్నానం చేసే టైంలో. సో ఆ పేరుని కంటిన్యూ చేస్తూనే ఈ ప్రాంతాన్ని మరింత సస్యశ్యామలం చేసేందుకు ఇప్పుడున్న ప్రభుత్వాలు కూడా ప్రయత్నిస్తున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఏబీపీ దేశం.